దేవుని నామానికి మహిమ కలుగును. వి థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రజెన్స్. అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా పునరుద్ధాన వెరీ బ్లెస్డ్ హ్యాపీ ఈస్టర్ టు యు ఆల్. ప్రార్థన చేసుకుని కొడుకుని ప్రారంభించుకుందాం. స్తుతి 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 స్తోత్రాలు 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 తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ యొక్క ప్రభా నాయన పునరుద్ధాన దినం రోజు ప్రభా, ఇదిగో నాయన మృతి పొంది తిరిగి లేచిన దేవానికి స్తోత్రాలు. ఈ విధంగా ఆరాధించి స్తుతించడానికి, గణపరచడానికి ప్రభా మీరిచ్చిన గొప్ప ధన్యతగా తండ్రి నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. జ్ఞాపకం చేసుకోండి, కనికరించి కృప చూపించండి ప్రభా. ప్రార్థన ఆలకించుకోవడానికి స్తోత్రాలు నాయన, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరైతే ఈ లైవ్ ని వీక్షిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. నానాటికి అభివృద్ధి పరచండి ప్రభా, ఆత్మల బలపరచండి నాయన, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలపరచండి. దానికి స్తోత్రాలు అయా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. కృప చూపించింది, నడిపించండి తండ్రి, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. అయా నీకే వందనాలు 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 ప్రభా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఓ మహిమ 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 నీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయా నీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఆది అంతమైన దేవానికి స్తోత్రాలు. అల్ఫా ఒమేగానికి స్తోత్రాలు. అయా మమ్మ సృష్టించిన సృష్టికర్తానికి స్తోత్రాలు. అయానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మా ప్రార్థనలకి ఇచ్చుకోవడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఓ ప్రభువానికి వందనాలు 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 ప్రభా. ఇదిగో నాయన దినాన ప్రభా, నాయన అదిగో ప్రపంచ యావత్తుగా ప్రభా నీ పునరుద్ధాన దినము జరుపుకొని చుండగా ప్రభా, అయా మృతుమని మరో దినమున తిరిగి లేచిన నిదానకైతే నీకే స్తోత్రాలు ప్రభా. అయా సజీవులే కదా ప్రభా, నిన్ను ఆరాధించి స్థుతించేది నాయన, నిన్ను గణపరిచేది ప్రభా, నీ నామాన్ని మహింపరిచేది ప్రభా. ఇది నన్ను సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృపే ప్రభా, నీకే స్తోత్రాలు నాయన. అయా నీవే నీ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభా, నీ ఆత్మ కార్యములు జరిగించండి ప్రభా. పాటల ద్వారా స్థుతించుచుండగా, ఆరాధించుచుండగా, నీ నామాన్ని గణపరచుచుండగా ప్రభా, నీవే నైనా అయా తోడుగా నడిపించండి. పరిశుద్ధ సహాయం దయచేయమని ప్రభా. అయా ఇదిగో దినమంతియు ప్రభా, అయా నీకే సమర్పించుకుంటూ నీ ఆత్మకార్యం నీవు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సమయంలో కొన్ని పాటలు పాడుకొని ప్రభునామమును మహిమపరుచుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ఒక పాట పాడి మరి ముందుకు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మహిమ కలుగుగాక. కొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుకున్నాను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించే
స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించుటకే శుభవచనముతో నెమ్మదినిచ్చితివి విజయశీలుడా. నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా. పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధనా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకై పుటము వేసితివి నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా
సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన. నూతన యెరూషలేము సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణై రగులుచున్నది నాలో. నూతన యెరూషలేము సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. నీ నిరీక్షణై రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించెదా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించెదా. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన. పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పాటలు పాడి ప్రభువుని మహిమపరచుకుందాం. గగనము చీల్చుకొని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో పరవశించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొలుపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా.
హల్లెలూయా, హల్లెలూయా. గణము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానై నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కోగిలిలో జీవించవింతును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానై నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మన్నమయ్యున్న నీ వలె రూపించుచున్నది. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మన్నమయ్యున్న నీ వలె రూపించుచున్నది. కలంకము లేని వధువునై నీ దీక్షలతో నిన్ను చేరదను, కలంకము లేని వధువునై నీ దీక్షలతో నిన్ను చేరదను. యుగ యుగాలు నీతో విశ్రమింతును, యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానై నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుహాస్యం అనుగ్రహించినది. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుహాస్యం అనుగ్రహించినది. అక్షయమైన దీనముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దీనముతో అనాది ప్రణాళికతో, శ్రీరాములో నీతో నేనుందును, శ్రీరాములో నీతో నేనుందును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానై నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోగరానై నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
సజీవుడేసుని రక్తములో కడగబడిన జనమా, సమాధి నిలచిన దేవునిచే నాటబడిన వనమా, సజీవుడేసుని రక్తములో కడగబడిన జనమా, సమాధి నిలిచిన దేవునిచే నాటబడిన వనమా, యువజనమా యేసులో బలపడుమా, నడియకుమా యేసుకే పరుగెడుమా, యువజనమా యేసులో బలపడుమా, నడియకుమా యేసుకే పరుగెడుమా. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా, జీవితకాలం స్వల్పం యవ్వనమెంతో శ్రేష్టం, జీవితకాలం స్వల్పం యవ్వనమెంతో శ్రేష్టం, నీ యవ్వన బలం యేసుకే
పరుగెడుమా యువజనమా యేసులో బలపడుమా గడియకుమా యేసుకే పరుగెడుమా సజీవుడే యేసుని రక్తములో కడుగబడిన జనమా సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా సజీవుడే యేసుని రక్తములో కడగబడిన జనమా సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా యువజనమా యేసులో బలపడుమా జడియకుమా యేసులో పరుగెడుమా యువజనమా యేసులో బలపడుమా జడియకుమా యేసుకే పరుగెడుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 62 దావీదు గీతము ధ్యానం చేసుకున్నాం. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పెడతారు, ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడదురు. ఉరుగుచున్న గోడను పడబోవు కంచును ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమారుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగమును దూషించుదురు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ దారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడి ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు అట్టి ఊపిరి ఉన్నారు, అల్పులైన వారు అటు ఊపిరి ఉన్నారు. గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకగా ఉన్నవారు బలత్కారమందు నమ్మిక ఉంచుకుడి. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టుకుడి. బలము తనదని దేవుడు సెలవిచ్చెను. రెండు మార్లు మాటలు నాకు వినబడేను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు, కాగా కృప చూపుటయు నీది. వాక్యములకి స్వంతపరచుకున్నాం. 10 నిమిషాలు దేవుని వాక్యమును ఆరాధన చేసుకున్నాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుల, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు 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 ప్రభువా.
దేవానికి వందనాలు 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 తండ్రి. స్తుతులకు స్తోత్రాలకు రహుడవు నీవే ప్రభా. అయా నీవే కారణమిత్రుడు ప్రభా. అయా నేను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ నామాన్ని గణపరచుటకు ప్రభా. అయా మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనమైన దేవా, గొప్ప దేవానికే వందనాలు 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 వందనాలయ్యా. స్తుతులు 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 స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయానికే మహిమ 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 మహిమ. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే చెల్, యేసు రక్తమే చెల్, యేసు రక్తమే చెల్, సిల్వ రక్తమే చెల్, సిల్వ రక్తమే చెల్, పరిశుద్ధ రక్తమే చెల్. దేవానికి మహిమ 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 మహిమ. నిరంతరం స్తుతులపై ఆశీనుడు ఉంటున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రభు, మా పితరుల దేవుడు దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ. అయానికే వందనాలు 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 తండ్రి. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడనా చూడనా. యేసయ్య దైవం చూడనా. చరిత్రలోనికి వచ్చడనా, పవిత్ర జీవం తెచ్చడనా. చరిత్రలోనికి వచ్చడనా, పవిత్ర జీవం తెచ్చడనా. అద్వితీయుడు ఆదిదేవుడు, ఆదరించెను ఆదుకొనెను. అద్వితీయుడు ఆదిదేవుడు, ఆదరించెను ఆదుకొనెను. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడనా చూడనా. యేసయ్య దైవం చూడనా. పరమును విడచి వచ్చడనా, నరులలో నరుడై పుట్టడనా పుట్టడనా. పరమును విడచి వచ్చడనా వచ్చడనా, నరులలో
చూడనా చూడనా యేసయ్యా దైవం చూడనా సిలువలో ప్రాణం పెట్టాడన్న మరణము గెలిచి లేచాడన్న సిలువలో ప్రాణం పెట్టాడన్న మరణము గెలిచి లేచాడన్న మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును 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 ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా యేసయ్య దైవం చూడనా చూడనా యేసయ్య దైవం చూడనా. అవును ప్రభా, నీకు సాటి ఎవ్వరూ లేరు ప్రభా. అయ్యా నీలా ప్రేమించేవారు, నీలా నాయన మా కొరకు ప్రాణము పెట్టిన వారు ప్రభా. అయ్యా మా పాపం నిమిత్తము మా శాపముల నిమిత్తము నాయన అయ్యా వ్యసనాకారుడిగా ప్రభా, అయ్యా ఆ యొక్క నాయన కలువరు మాలుపై ప్రభా, అయ్యా నాయన మా కొరకు మరణించి ప్రభా, అయ్యా మరలా నాయన దినము పునరుద్ధానుడై ప్రభా లేచిన దేవుడు ప్రభా, సమాధిములను విరిచిన దేవుడు ప్రభా, సమాధిని చేయించిన దేవుడు ప్రభా. నాయనానికి వందనాలు 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 ప్రభా. అయానికే వందనాలు 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 తండ్రి. అయా నేను స్తుతించుటకు నైనా, నిన్ను ఆరాధించుటకు ప్రభా, అయా చేయమని ప్రభానైనా ఆర్భాటించుటకు ప్రభానైనా అయా మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలయ్యా. వందనాలు 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 తండ్రి. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికే మహిమ 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 మహిమ. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం మరణము గెలిచిన జయ యేసు మరణము మూడెను జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము మూడెను జయ యేసు పరమ బలమసుగు జయ యేసు పరమ బలమసుగు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం. అవునయ్యా, మరణమును గెలిచిన దేవుడు ప్రభా, మరణము ముళ్ళను విరిచిన దేవుడు అయ్యా, సమాధిని గెలిచిన దేవుడు ప్రభా. అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. అపవాదిని చేయించిన తండ్రివి ప్రభానైనా అయ్యా మా కొరకు మరలా నన్ను తిరిగి లేచిన దేవుడు ప్రభానైనా మమ్మల్ని ఆదరించడానికి, మమ్మల్ని బలపరచడానికి నైనా అయ్యా కృంగిపోయిన సమయంలో ప్రభా, నలిగిన సమయంలో ప్రభానైనా
అయా మాతో ఉండి మమ్మల్ని నడిపించడానికి ప్రభు నైనా అయా తండ్రి నైనా నీకు అధికారములు పొందుకున్న దేవుడు ప్రభు అయా వర్ణము ములను ప్రభు విధించుటకు ప్రభు ఆ వర్ణమును చేయించుటకు అధికారము కలిగిన దేవుడు ప్రభు నైనా నీకు వందనాలు 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 వందనాలయ్యా. నీకే స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా ఏమి ఇచ్చిన మేము తీర్చుకోలేము దేవా. ఈ దినము వరకు ఈ క్షణము వరకు అయ్యా మేము సజీవులుగానే ఉండదు కేవలం నీ కృపనైనా నీ కృపనైనా నీ కృపనైనా అయ్యా జ్ఞాపకము చేసుకున్న దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నువ్వు ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకుందేవా. అయ్యా నీ కృప చేత మమ్మల్ని కనికరించిన దేవా నీకు స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా బలపరచిన బలమైన కార్యాలను నా మహిమార్థమే జరిగించమని ప్రభా. అయ్యా సమస్తంలో ప్రభు నీ కృపను మాకు తోడుగా నడిపించమని అయ్యా నిలబడిచిన నీ దాసులను ప్రభు నీ చేత అయ్యా నాయన మరుగు చేసి ప్రభు నోటికి నేను దూరంగా ఉండి ప్రభు గుడాత్మైన సంగతులను మర్మములను మీరు బయలుపరచమని ప్రభునిచ్చిన వారికి వినబుద్ధిని కలగచేయండి, చూచిన వారికి చూడబుద్ధిని కలగచేయండి ప్రభు. మీరు విడిచిపెట్టే వారికి కాక అయా అందరి హృదయ మాటలు నాటబడినైనా అయా ఫలభరితంగా ఫలించుటకు నీ కృపను దయచేయండి ప్రభు. అయా నైనా నీకే వందనాలు. పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడుగా ఉంచమని ప్రభు. సమస్తమైన మహిమా ఘనత ప్రభావం నీ నామం మాత్రమే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకలు పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హ్యాపీ రిజరక్షన్ డే, పునరుద్ధాన దినమ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించి దీవించి నడిపించి బలపరిచి వాడుకొనును గాక. ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఒకటో కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. The book of 1 Corinthians chapter 15 verse 20 onwards. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలనైనా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యకాల సమయంలో ప్రభా కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మాట్లాడబోచుండగా సహాయమును దయచేయండి. మీ పరిశుద్ధాత్మ తోడుగా నడిపించమని అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇక సమయంలో దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూసుకున్నట్లయితే యేసు క్రీస్తు పునరుద్ధాన మరి గురించి ఇది మనం జ్ఞానం చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పినాను. చాలా ఏంటండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నా. ఒక దినం వస్తుంది, మరి నేను మృతి పొందుతాను, మరలా 3వ దినం తిరిగి లేస్తానని లేఖన భాగము మరి ఆ ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు మృతి పొంది 3వ దినాన తిరిగి లేచి ఉన్నారు. అందరు చనిపోతే ఆ యొక్క
టోంబ్, ఆ సమాధిలో కనీసం వాళ్ళ యొక్క ఎముకలు అయినా ఉంటాయి, కానీ ఈయన సమాధి ఖాళీగా ఉందంట. ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఇది నా పాపము దోషము నిమిత్తమై, అపరాధము నిమిత్తమై, అతిక్రమము నిమిత్తమై ఆయన కొట్టబడి సిలువను వేయబడి మృతి పొంది మరలా తిరిగి లేచిన దేవుడు. ఆయన సజీవుడై దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు అని చెప్పి, మరి ఆయన లేపబడిన ప్రకారంగా ఇది నీవు నేను కూడా మనము మరి ఏంటంటే ప్రభు యొక్క వాక్యము ద్వారా దేవుని లేఖనం ఎత్తుపట్టి మనము కూడా ప్రభు లేచాడని నమ్మి మనకు కూడా అదే నిరీక్షణ, ఇదేనా మనం మృతి పొందిన ప్రభు వచ్చే సమయంలో మనం కూడా లేపబడుతున్న నిరీక్షణ మనకు కలగాలి. And go quickly and tell his disciples that he is risen from the dead, and behold, he goeth before you into Galilee. There shall you see him. Lo, I have told you. He is not here, he has been risen. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచిన. ఇది మనము నమ్మాలి. ప్రభు మన కొరకు మరణించాడని నమ్ముచున్నట్లుగానే ఆయన మరలా తిరిగి లేచాడని మనం నమ్మేవారిగా ఉండాలి. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. The book of 1 Timothy chapter 3 verse 16. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. నిరక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనుల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడే తేజోమయుడాయను. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటండి, ఆయన శశీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమై నీతిపరుడును, తీర్పు నొందును, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఆయన గురించి అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన అహరోడనై తేజోమయమయ్యాడంట. వచ్చాడు, 33 సంవత్సరాలు ఈ భూమి మీద మానవుడు బ్రతికినట్టుగానే బ్రతికాడు. 3.5 సంవత్సరాలు ప్రభు సేవ చేశాడు, ఎంతమందికి బోధించాడు, ప్రకటించాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు, సమాధి చేపట్టాడు, మరలా తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. ఆయనను పిలిస్తే పలికే దేవుడై ఉన్నాడు. పునరుత్థానమును క్రైస్తవ చరిత్రకు ముకటముగా ఉన్నదండి. ఈ దేవుడు మరలా తిరిగి లేచాడనే సాక్ష్యం మనకున్నది. 1 కొరింథీ 15వ అధ్యాయం 12 నుంచి 34 వరకు అక్కడ మనం చూసుకోవచ్చు. క్రైస్తవ విశ్వాసానికి మూలము యేసుక్రీస్తు పునరుద్ధానము గురించి అక్కడ రాయబడి ఉంటది. కేవలము దేవుడు పుట్టుకే కాదు, ఆయన మరణంలో కూడా విచిత్రమైన కార్యాలు దేవుడు అక్కడ చూపించున్నాడు. ఆ పునరుద్ధానముగా ఆయన లేచి ఉన్నాడు. అదే విధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి 15 వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన పునరుద్ధానం మీద క్రీస్తు విరోధులు మొదట శతాబ్దము నుండి అనేక తప్పుడు బోధలు చేశారు, ప్రచారం చేశారు. ఇప్పటికి కూడా అదే విధంగా చేస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనము నుంచి. The Gospel of Matthew chapter 28 verse 11 to 15. వారు వెళ్ళుచుండగా వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడినలా మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా.
ఆ పునరుద్ధానం గురించి ఇతరులకు తెలిస్తే ఇంకెంతో మంది నమ్ముకుంటారని చెప్పి, ఇంకెంతో మంది సాక్ష్యాలు ఇస్తారని చెప్పి, మరి ఇక్కడ ఒక అబద్ధపు మాటలు మనం చూస్తున్నాం, తప్పుడు ప్రచారాలు మనం చూస్తున్నాం. నేటికి కూడా అవి జరుగుతున్నాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తున్నది. ఇది నాన్న వాక్యము తెలుసుకున్న నీవు నేను కూడా ఏం చేయాలంటే సత్యం ఏంటది మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. ఆ పునరుద్ధానం గురించి మనం సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఆయన ఇక్కడ లేడని మనం నమ్మి ఆయన మన కొరకు మరలా వస్తాడని నమ్మిక మనకి ఉన్నప్పుడు, ఇందాక మొట్టమొదటి చదువుకున్నాం కదా, మొదట క్రీస్తు, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత ఆయన వచ్చినప్పుడు మరి ఇతరులను కూడా ఆయన తీసుకోబోతాడని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. పునరుద్ధానం లేకపోతే ఈ చరిత్ర ఎంత దౌర్భాగ్యం ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలండి. పునరుద్ధానము మరి అది లేకపోతే నిజంగానే మన బ్రతుకులు ఏమైపోతాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులకు లేనిది మనకున్నదని పునరుద్ధానం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులు వచ్చారు, చనిపోయారు, మరలా వాళ్ళ గురించి మాట్లాడబడలేదు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన వచ్చాడు, మరణించాడు, మరలా మూడవ దినాన తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. పునర్ అంటే తిరిగి అండి, దానము అంటే లేచుట, తిరిగి లేచుట. పునరుద్ధానం అంటే తిరిగి లేచుట. ఆయన తిరిగి లేచి ఉన్నాడు, చనిపోయి పేతబడి మరలా తిరిగి లేచిన దేవుడు అండి. పునరుద్ధానం అంటే తిరిగి లేచుట అనేది మనం చూస్తున్నాం. ఈస్టర్ అనేది ఎందుకు చెప్తారంటే అది ఆంగ్లంలో పునరుద్ధానముగా పిలువబడుచున్నదండి. పునరుద్ధానం ద్వారా మరణము మరణించి ఉన్నది. ఈ పునరుద్ధానం ద్వారా ముళ్ళు విరవబడి ఉన్నది. ఈ పునరుద్ధానం ద్వారా ఏంటంట మరణానికి కూడా భయము కలిగిందంట. ఎందుకంటే ఆయన సజీవుడయ్యాడు, ఆయన మన మధ్యలో సంచరించుచున్నాడు. కనుకనే మనందరికి కూడా ఆనందము కలిగించేదండి పునరుద్ధానం. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విషయాలన్నింటిలో కూడా ఒక క్రమ పద్ధతి మనం చూసుకోవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. చాలండి. ఇక్కడ ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఎవరు వచ్చారంటండి? ప్రభుదూత వచ్చి ఏం చేసిందంట? రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాను. అప్పుడు మహాభూకంపము కలిగిన ఆయన తీసుకొచ్చారు, ఒక టూంబులో పాతి పెట్టారు, ఒక సమాధిలో ఆ రాయిని మూతేశారు. అక్కడ ఆల్రెడీ మరలా ఇద్దరు సైనికులను కూడా పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ రాయి దొర్లింపబడి మహాభూకంపం కలిగినప్పుడు అక్కడ లోపల ఎవరు లేరంట. అదే విధంగా 28:1 మత్తయి సువార్త, మార్కు సువార్త 16:1, లూకా సువార్త 24:10-11 కూడా చూసుకున్నట్లయితే ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలైన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమియు, యోహన్నయు మరి కొంతమంది స్త్రీలను సమాధి దగ్గరకు వచ్చారు. ఇక్కడ చాలా మంది స్త్రీలు రావటం చూసాం. ఎందుకు వాళ్ళ ఆసక్తి అంటే ఆ ప్రభు గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి, ఆయన సజీవుడైనాడని చెప్పి ఇదిగో వాళ్ళలో ఏంటంటే ఆ ఆశ, నా దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, ప్రభు యేసుక్రీస్తు ఇంకా బ్రతికే ఉన్నాడని, ఆయన చూద్దాము రండి అని చెప్పి స్త్రీలందరూ కూడా అక్కడికి వెళుతున్నారు. ఈ విషయము లోక స్పష్టంగా అక్కడ రాసి ఉంచాడు. మత్తయి, మార్కులో కూడా పునరుద్ధానమైన తెలపడానికి ప్రత్యేకంగా కొంతమంది స్త్రీల పేర్లు కూడా అక్కడ రాశారు. ఎవరెవరంట స్త్రీలు అండి? మగ్దలైన మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సొలోమియు, యోహన్నయు, ఇంకా కొంతమంది స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళటం మనం చూస్తున్నాం. ఈ కొన్ని సాక్ష్యాలుగా మనకి కనబడుతున్నాయి. ఆయన లేడని చెప్పి, మృత్యుపడి తిరిగి లేచాడని చెప్పి కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము
1-3 వరకు చూసుకున్నట్లయితే, మగ్దలేనే మరియా సమాధి దగ్గరకు వచ్చి రాయి పొరలింపబడి ఉండట చూసి తిరిగి వెనక్కి వెళ్లి పేతురుకు మరి ఒక శిష్యుడికి ప్రభు ఎత్తుకొని పోయారని అని చెప్పాను. అయ్యో, నా ప్రభు అక్కడే లేడు, అక్కడ క్రీస్తు అక్కడ లేడు, ఆ రాయి పొరలింపబడి ఉన్నది, ఆ సమాధి ఏమైపోయిందో, ఆయన శరీరం ఏమైపోయిందో అని చెప్పి ఎంతగానో దుఃఖముతోటి పేతురు దగ్గరికి వెళ్ళి, ఆయన శిష్యుడి దగ్గరికి వెళ్ళి ఎంతగానో రోధిస్తూ చెప్తున్నాడు. ఎంతగా స్త్రీలు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారండి. మన పాపములు, మన దోషములు, మన అతిక్రమముల నిమిత్తమే ఆయన కొట్టబడి, ఉమ్మివేయబడి, ముళ్ళ కిరీటం ధరించుకొని ఆ కొరడాలతో కొట్టించబడి ఎంతగానో హీన స్థితిలో ఏంటంట మరణించాడు. అయితే ఆయన అన్నట్లుగానే 3వ దినాన్ని తిరిగి లేస్తాడు అన్నట్లుగానే ఆ యొక్క సమాధి ఖాళీగా ఉండటం మనం చూస్తున్నాం. ఇదంతా చూసిన అక్కడున్న ఆ యొక్క స్త్రీ కూడా, మగ్దలేనే మరియ కూడా అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందంట, అయ్యా పేతురు, అయ్యా అదిగో శిష్యులు, అక్కడ ఎవరు లేరు నాయన, ఎవరో ఎత్తుకుపోయారు, నా దేవుడు అక్కడ లేడు, ప్రభు యేసుక్రీస్తు అక్కడ లేడని చెప్పి వాళ్ళతో కేకలేసి బాధపడుతూ రోధిస్తూ ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 28:4-7లో 4-7 వరకు, అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండి, దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారా, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు వెతుకుచున్నారు, స్త్రీలతో ప్రభు దూతలు మాట్లాడారని. ఆమేన్. ఆ స్త్రీలు వెతుకుచున్నప్పుడు, ఇదిగో ఆయన ఇక్కడ లేడు కదా, ఆయన తిరిగి లేచాడని చెప్పి అక్కడ మాట్లాడటం, అక్కడ సంభాషించటం మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీలు సమాధి దగ్గర జరిగిన సంగతులు శిష్యులకు వివరించడం కూడా మనం చూస్తున్నాం. బయలుదేరారు, ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిది కూడా ఆ శిష్యులకి చెప్పాలి, అక్కడున్న ప్రజలకి తెలియపరచబడాలి, ఆ సమాధి ఖాళీగా ఉన్నదని చెప్పి మగ్దలేనే మరియా, వేరొక మరియా, ఆ యొక్క యోహన్నాయో, సలోమియో, అదే విధంగా ఇంకెంతో మంది అయితే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయలుదేరి ప్రభు యొక్క ఖాళీ సమాధి గురించి చెప్పడానికి వెళుతూ ఉన్నారు, సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇది నీవు నేను కూడా బ్రతికున్న మనము ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడగలుగుతున్నామా, శక్తి గురించి మాట్లాడగలుగుతున్నామా, ఆయన తిరిగి లేచాడని ఇతరులకి చెప్పగలుగుతున్నామా, ఆయన సజీవుడు ఉన్నాడని చెప్పగలుగుతున్నామా, ఆయన నీ కొరకే నా కొరకే మరణించి తిరిగి లేచాడని చెప్పగలుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 20:3-10 వరకు చూసుకున్నట్లయితే, పేతురు, మగ్దలేనే మరియు చెప్పిన సంగతులు విని సమాధి దగ్గరకు వచ్చి చూశాడు. ఈ శిష్యులు, ఈ యొక్క స్త్రీలు చూసిన దాన్ని చెప్పినప్పుడు పేతురు కూడా వచ్చి సమాధి దగ్గరకు వచ్చి చూడటం చూస్తున్నాం. ఇది మనము కూడా మనకు కలిగిన ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలకు మనం ఏం చేయాలంటే కృతజ్ఞత పూర్వకంగా ప్రభు సన్నిధానంలో మనము సాక్ష్యం ఇచ్చే వారిగా ఉండాలి, ప్రభు సన్నిధానంలో మనము గడిపేవారిగా ఉండాలి. ఇది నీవు నేను కూడా ఆ విధంగా సాక్ష్యము చెప్పగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరి ఇంకా 8 రోజుల తర్వాత తోమాతో కలిపి 11 మంది శిష్యులు కనబడటం కూడా మనం చూస్తున్నాము. ఏంటంట, ఎమ్మోయి అనే గ్రామమును గెలుచున్న 2 వ్యక్తులతో యేసుక్రీస్తు కనబడటం చూస్తున్నాం. పేతురు అనబడిన సీమోనుకు యేసుక్రీస్తు కనబడటము, ఇది 3 ప్రత్యక్షతగా మనం చూస్తున్నాము. మగ్దలేనే మరియా యేసుక్రీస్తు బ్రతికినాడని శిష్యులకు తెలియజేసిన విషయం మనం చూస్తున్నాం. అదేవిధంగా కొందరు స్త్రీలు సమాధి దగ్గర జరిగిన సంగతులు శిష్యులకు మరి కొందరికి తెలియజేస్తూ మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఒక్కొక్కరుగా ప్రభు దేవుడు యేసుక్రీస్తు ఒక్కొక్కరికి కనబడటం మనం చూస్తున్నాం.
వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారండి. ఇది నీవు నేను కూడా ఆ పునరుద్ధానము, ఈ రిజరక్షన్ డే మనం జరుపుకుంటున్నామంటే అది మనము నమ్మాలి. నా దేవుడు చనిపోయి 3వ దినం తిరిగి లేచాడని మనం నమ్మేవారిగా ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇలా దాదాపుగా మొత్తానికి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సుమారుగా 40 రోజులు ఇంచుమించు 11 లేదా 12 సార్లు తనను ప్రత్యక్షపరచుకుంటా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. సుమారు 12 సార్లు, సుమారుగా 40 దినాలు చనిపోయిన తర్వాత శిష్యులకి కానీ, స్త్రీలకి కానీ, ఇంకొంతమంది వ్యక్తులకి కానీ మనము ఆయన మాట్లాడటం కానీ కనపరచుకోవటం కానీ మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనడానికి అనేక మంది సాక్షులు కలరు. ఆ సాక్షులలో కొంతమంది హతసాక్షులు కూడా అయి ఉన్నారండి. 1 కొరింథీ 15:15లో 20వ అధ్యాయం 22వ వచనంలో, 1 కొరింథీ 15వ అధ్యాయం 15వ వచనము, 20వ వచనము, 22వ వచనంలో కూడా పునరుద్ధానం ద్వారా మరణము మరణించింది, మరణపు ముళ్ళు విరవబడింది, మరణానికి మరణం కలిగిందిగా మనం మాట్లాడుతున్నాం. చూడండి, దేవుడు క్రీస్తును లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్తున్నాం కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయం అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. చాలా ఇక్కడ ఆయన చూసినప్పుడు కొన్నిసార్లు కొందరు ఆనందించారు, కొన్నిసార్లు కొంతమంది అవమానించారు, కొన్నిసార్లు కొంతమంది అనుమానించారు, కొందరైతే సందేహపడ్డారు. విడ్డూరంగా విచిత్రంగా ఉండొచ్చు చాలా మందికి. ఏంటి చనిపోయి తిరిగి లేవటం ఏంటి? నిజమేనా? సందేహించిన వాళ్ళు ఉన్నారు, అనుమానించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆనందించారంట, అయ్యో నా దేవుడు మరలా తిరిగి వచ్చాడు, ప్రభు యేసుక్రీస్తు మరలా తిరిగి జన్మించాడు, సమాధిని గెలిచాడు, తిరిగి లేచాడని చెప్పి ఆనందించారు. కొంతమంది అయితే సందేహిస్తున్నారు. ఎవరు అంటే కొంతమంది తోమా మొదటిగా సందేహించాడు కదా, నువ్వు దేవుడివా కాదా, నువ్వు ప్రభు యేసుక్రీస్తువా కాదు అని చెప్పి ఆయన తాకి చూస్తూ, ప్రభు చేసిన గొప్ప కార్యాలు నీవు నేను కూడా చాలా సార్లు ఏం చేస్తామంట తెలుసుకుంటాము. ప్రభు చేసిన గొప్ప కార్యాలు చూస్తాము. కొన్నిసార్లు మనకి అట్లాంటి ఎదురైతున్నప్పుడు చాలా సార్లు మనం సందేహిస్తాం, అనుమానిస్తాం. అవుతుందా అవదా అని చెప్పి చాలా సార్లు మనం కూడా ప్రభుని విశ్వసించి అప్పై నమ్మక కలుగుతుంటుంది, అవిశ్వాసము కలిగి ఉంటుంది. ఎందుకు ఇంకను సందేహము? ఆయన మృతి పొంది చనిపోయి మరలా తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు. నీ కొరకు నా కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడని మనం నమ్మాలి. ఎక్కడెక్కడ వారు సందేహించారో, ఎక్కడ వారు మౌనంగా ఉన్నారో ఇది మనం తెలుసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనం. 28వ అధ్యాయము 17వ వచనం. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరు గాని కొందరు సందేహించారు. యేసు 11 మంది శిష్యులు యేసు నిర్ణయాన్ని గలిలయ రాష్ట్రంలో ఒక కొండ దగ్గరకు వారు వెళ్ళారు. వారు ఆయనను చూచారు, ఆయనకు మొక్కారు, అంటే ఆయన ఆరాధించారు, ఆయన గణపరిచారు. ఇవన్నీ శ్రేష్టమైన కార్యాలే. కానీ కొందరైతే ఏం చేశారంట? సందేహించారంట. ఈయన నిజమైన మరి ప్రభు యేసుక్రీస్తేనా కాదా? ఆయనతో తిరిగిన శిష్యులే, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగిన శిష్యులే, ఆయనతో పాటు ఉన్న వాళ్ళే చనిపోయి మరలా వచ్చాడని చెప్పి సందేహించేవారు. మొక్కటానికి మొక్కుతున్నారు కానీ వాళ్ళలో సందేహం అన్నది. ప్రార్థించడానికి ప్రార్థిస్తున్నాము కానీ ఇది జరిగిద్దా జరగదే అనే సందేహం మనకి కూడా ఉంది. అవిశ్వాసం మనలో ఉంది, అపనమ్మకం మనలో ఉన్నది. ఇది నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాస జీవితం, నీ యొక్క నమ్మిక ఏ విధంగా ఉన్నదో నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో.
ప్రార్థిస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కానీ ఉపయోగం లేకుండా. ఎందుకంటే ఈ యొక్క శిష్యుల వల్లే వాళ్ళు కూడా ఏంటంట మ్రొక్కారు, ఆరాధించారు, కానీ ఈయన నిజమైన క్రీస్తు కాదా అని చెప్పి సందేహించేవారుగా ఉన్నారు. దేవుని పిల్లలు మరి అని పేరు పెట్టబడిన కొందరు ఆదివారం దేవాలయానికి వెళ్తారు, ప్రార్థనలకి వెళ్తారు, మందిరానికి వెళ్తారు, కానీ ఆయన్ని చూస్తారు, మొక్కుతారు, కానీ మరలా సోమవారం నుండి శనివారం వరకు మరలా అతి పాత తర్వాత జీవితం. దేవుడు ఎక్కడున్నాళ్ళే, ఆయన ఉంటే మాకు ఈ సమస్యలు వచ్చాయా, ఈ శోధనలు కలిగాయా, ఈ ఇబ్బందులు కలిగాయా అని చెప్పి సందేహం మనలో కూడా కలుగుతూ ఉంటారు. లూకా సువార్త 24వ అధ్యాయము 16వ వచనము. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడినట్ట. ఆమెన్, హల్లెలూయా. ఏంటండి, గుర్తుపట్టలేకపోతున్నారు, సందేహిస్తున్నారు. ఈయన నిజమైన దేవుడికి క్రీస్తేనా అని చెప్పి గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు, భయపడుతున్నారు, సందేహిస్తున్నారు. నీవు నేను కూడా అవసరం ఉన్నంతసేపు వరకే మనసు గుర్తు పెట్టుకుంటాం. అవసరం తీరాక గుర్తు పెట్టకపోవాల్సిన మనిషిని కూడా మనం మర్చిపోయేవారిగా ఉంటాం. నీవెవరో నాకు తెలియదని చెప్పి మనము నటిస్తూ బ్రతికే వారంగా ఉంటున్నాం, నటన జీవితం కలిగి ఉంటున్నాం. ఎందుకంటే అతనితో అవసరం తీరిపోయింది కాబట్టి. ఎన్నాళ్ళ వరకు ఆ విధంగా నటిస్తూ బ్రతుకుతూ ఉంటాం. ఆ బెల్లం ఉన్నంతసేపు ఆ ఈగలు ముసిరినట్టు, ఆ పంచదార ఉన్నంతసేపు ఆ చీమలు ఉన్నట్లుగా, ధనం ఉన్నంతసేపు మనుషులు, స్నేహితులు నీ చుట్టుపక్కల ఉన్నట్లుగా, ఇది నాన్న నీవు నేను మనమందరం కూడా అదే విధంగా తిరుగుచున్నామేమో, అదే విధంగా నటిస్తున్నామేమో. ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో, నీ బ్రతుకు మార్చుకో. ఆయనతో పాటు తిరిగిన శిష్యులే గుర్తుపట్టలేనంతగా మర్చిపోయారు, సందేహించేంత వరకు వచ్చేసారు. ఇది నాన్న నీవు నేను ఇంకే పాటి వారమండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మార్కు సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, వారు బయటికి వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదంట. ఆమె నలులు చూచిరు గాని ఏమీ చెప్పల. కొంతమంది సందేహించారు, కొంతమంది అయితే గుర్తే పట్ల, కొంతమంది చూచారు కానీ ఎవరికి చెప్పల. ఎందుకు? ఇది నిజమా కాదు అని చెప్పి ఇంకా ఆ యొక్క మనస్సులో వాళ్ళకి ఉన్నది కాబట్టి వాళ్ళు చూచారు కానీ చెప్పట్లేదు. వారు భయపడుతున్నారు, విస్మయం అందుతున్నారు, వణుకుచున్నారు. నిజమేనా? అందుకే మొదటి వారి వలె ఏంటంట, వీరును కూడా యేసును అనునయులే. సమాధి మీద ఉన్న రాయి పొరలింపబడి వీరు చూశారు, ఖాళీ సమాధి చూశారు, సమాధి లోపల ఉన్న దేవుని దూతలను చూశారు. నేను తిరిగి లేచానని పేతురుతో కూడా చెప్పండి అనే ఆదేశాన్ని దూతల ద్వారా విన్నారు. కానీ ఇంకా సందేహం. ఈ భయమే వారి పారిపోయేలా చేసిందండి. భయం ఎంత చెడ్డతో గమనించగలరు. భయము వారి నోరుని మూసిపెట్టి ఉన్నదండి. భయము వారిని పారిపోయేలాగా చేసింది. ఆ భయము వారిని వణికించేదిగా చేసింది. ఆ కారణాన పునరుద్ధానమైన యేసు వారికి పలుమార్లు ప్రత్యక్షపరుచుతూ, వారితో మాట్లాడుతూ, వారికి సమాధానము చెబుతూ వచ్చాడు. ఇది పునరుద్ధానమైన ప్రేమ. ఎవరైనా చనిపోయి మరలా మనకి కనబడితే ఒక భూతంగా మనం భావిస్తాం, ఒక దయ్యంగా. అయితే ఈయన మరలా సమాధిలో నుండి తిరిగి లేచి పదే పదే వాళ్ళు సందేహిస్తున్నప్పటికీ కూడా, వాళ్ళు అనుమానిస్తున్నప్పటికీ కూడా, వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరలా వెళ్తున్నాడు. ఆ ప్రేమను చూపిస్తున్నాడు. ఇదిగో నేనే ఇన్నాళ్ళు మీతో పాటు తిరిగిన ప్రభువైన యేసుక్రీస్తు, నేనే. అక్కడ లేను, నిన్ను మరలా తిరిగి లేచున్నా. విన్నారు కానీ నమ్మలేదు, చూచారు కానీ చూసింది చెప్పలేదు.
ఇదే నాన్న నీవు కూడా చూడండి, మార్కు సువార్త 16:11 ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికినడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయిరా. విన్నారు కానీ నమ్మలేదు. ఊరుకో, పుట్టి మాటలు ఎందుకు చెప్తావు, చనిపోయినాడు మరలా ఎలా తిరిగి లేగిస్తాడు అని చెప్పి అపనమ్మకం వాళ్ళకి కలిగింది. నువ్వెవరినో చూసి ఎవరినో అనుకుంటున్నావేమో, అతను చనిపోయాడు కదా ఎలా లేగిస్తాడని అపనమ్మకం కలిగింది. ఇదే మేడగదిలో జరిగిన సంఘటన. యేసుతో ఉండిన వీరు యేసు కోసం దుఃఖపడుతున్నారు, యేసు కోసం ఏడుస్తున్నారు. కానీ అదే సమయంలో మగ్దలేని మరియయు మేడగదికి వెళ్లి యేసు తిరిగి లేచాడని సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు, ఆయన బ్రతికాడని సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు, నేను ఆయన చూచానని చెప్తున్నప్పుడు ఇవన్నీ వారు ఎంత చక్కగా విన్నారు కానీ నమ్మలేదంట, నమ్మిక కలిగించలేదంట. అయ్యో నా ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడని చెప్పి దుఃఖిస్తున్నారు, ఏడ్చుచున్నారు. కానీ మగ్దలేని మరియ ఎప్పుడైతే సమాధి దగ్గరికి వెళ్ళి ఆ ఖాళీ సమాధి అప్పుడు చూసిందో, ఈ మాటలన్నీ చెప్పి ఆ మేడగదిలో వాళ్ళకు జరిగిన సంగతులన్నీ అక్కడ చెప్తున్నప్పుడు విన్నారు కానీ నమ్మక కలగలేదు. ఇది నాన్న నీవు నేను కూడా ఏ విధమైన సాక్ష్యాలతో పని లేకుండా వీరి క్రీస్తు సజీవంగా లేచాడని నమ్మవలసిందిగా. మరి చూడండి, నేను తిరిగి లేచానని యేసు ముందుగానే వారికి చెప్పాడు కదా. నేను లెగుస్తానని చెప్పాడు, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, మరలా 3వ దినాన తిరిగి లేస్తానని వాక్యం నెరవేర్చేదిగా ఉంటదని దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇది నాన్న నీవు నేను కూడా ఎన్నోసార్లు వినినప్పటికీ కూడా అదే అపనమ్మకము మనలో కూడా కలుగుతున్నదేమో. నమ్మిన వారికి 2 శాపం ఏంటంట, ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి 6 ఆశీర్వాదాలు కలవు, నమ్మని వారికి 2 శాపాలు కలవు అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. నమ్మని వారు ఎవరంట అండి, మార్కు సువార్త 16:4 వారు వచ్చి కనులెత్తి చూడగా రాతి పొర్లింపబడి ఉండుట చూచిరి, ఆ రాయి ఎంతో పెద్దదంట. 16:16 కూడా మార్కు సువార్త, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునంట. నమ్మని వారికేమో గద్దింపు, నమ్మని వారికేమో శిక్ష విధింపబడుతుంది. కానీ ఎవరైతే నమ్ముచున్నారో నమ్మిన వారికి ద్వారా సూచక క్రియలు జరుగుతాయండి. నాశనము వారి దగ్గరికి రాదు, వాళ్ళు భయపడరు, వారు ధన్యులుగా పిలువబడతారు. నీవు నమ్మిన దేవుని మహిమ చూద్దామని యేసుక్రీస్తు సెలవిచ్చిన ప్రకారంగా నీవు ప్రభు మరణించి తిరిగి లేచాడని నువ్వు నమ్మగలిగితే మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు, భీకరమైన కార్యాలు దేవుడు నీ ద్వారా నీ కుటుంబాలు జరిగించునుగాక. అందుకే కదా ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి యేసే పలుకుచున్నాడు. రే సహోదరి సహోదరుడు, యేసు ఉన్నాడని నమ్మండి. ఆయన వచ్చాడు, 33 సంవత్సరాలు బ్రతికాడని, 3.5 సంవత్సరాలు సేవ చేశాడని, మన పాపం అతిక్రమముల దోషం నిమిత్తమే ఆయన మరణించబడ్డాడని, తిరిగి 3వ దినాన తిరిగి లేచాడని మనం నమ్మేవారిగా ఉండాలి. లూకాసు వార్త 24:25 చదివేరు గాని గ్రహింపలేదంట. చూడండి 24:25. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని వదంతులారా, మందమత్తులారా. చాలు. ఏంటంటండి, చదివారు కానీ గ్రహింపలేదు. ఇందాక విన్నారు, తర్వాత విన్నారు కానీ నమ్మలేదు, చదివారు కానీ గ్రహింపలేదు, చూచారు కానీ ఏమీ చెప్పలేదు. మొట్టమొదటిగా మొక్కారు కానీ సందేహించారు, ఎవరికి ఏం చెప్పలేదు, తర్వాత నమ్మలేదు, ఇప్పుడు గ్రహించలేదు.
ఆయనతో ఉన్నవాళ్ళు. మనము కూడా దేవుడు చేసే మేలులు, ఎన్నో సంవత్సరాలుగా దేవుడు చేసిన మేలులు మనం కూడా గ్రహింపేవారుగా ఉన్నాం, సందేహించేవారుగా, అనుమానించేవారుగా, ఇతరులకు చెప్పకుండా మనలోనే మనం దాచుకునేవారుగా, సాక్ష్యములు చెప్పమంటే మనం ఏం చేస్తాం, ముడుచుకొని కూర్చునేవారుగా ఉంటాం. ఎంఐ మార్గంలో జరిగిన సంఘటనలండి ఇది. పునరుద్ధానుడని లేచిన యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారితో నడిచాడు, వారితో మాట్లాడాడు, కానీ వారు ఆయనను గుర్తించలేకపోయారు. ఎవరో అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆయనే ప్రభు యేసుక్రీస్తు అని చెప్పి వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారు. మనము కూడా ఈ యొక్క గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, ఇతరులు చెప్పినప్పుడు వింటాము, బోధిస్తాము. కొన్నిసార్లు మనలో కూడా గ్రహింపు లేని తనము కానీ, ఇంకా విశ్వాసములోనే, ఇక అపనమ్మకములోనే, ఇంకెక్కడున్నాలే దేవుడు, ఇంకెప్పుడు వస్తాలే అని చెప్పి మనలో కూడా నిరీక్షణ కలిగొచ్చాము. ఆయన శ్రమలు అనుభవించి మృతి చెంది 3వ నాడు ఏంటంటే లేస్తాడని వారు ప్రాచీన గ్రంథంలో చదివారు, విన్నారు. మరి అదేవిధంగా మనము చదువుతున్నాము, వింటున్నాము, కానీ మరలా వాళ్ళకు వలె మనము కూడా ప్రభుని ఏం చేస్తున్నామంట, నిరుత్సాహపరుస్తున్నాము. ఆయన తిరిగి లేచాడని నమ్మట్లేదేమో. ఇంకా కొంతమంది పునరుద్ధానం గురించి ఎంతగానో హేళంగా మాట్లాడు. ఇందాక విన్నాం కదా, వాళ్ళకి ధనం ఇచ్చి, వాళ్ళకి ద్రవ్యం ఇచ్చి తప్పుడు ప్రచారం చేయండి, ఆ సమాధిని ఎవరో ఆయనకు తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారని చెప్పండి అని చెప్పి అక్కడ అన్నట్లుగా ఈ దినాన ఇట్లా కూడా ఎన్నో మన కళ్ళ ఎదుట జరుగుతూ ఉంటాయి. చాలా మంది చాలా చదువుతారు, డిగ్రీలు సంపాదిస్తారు, కానీ ఏమీ ప్రయోజనం లేదండి. మరి ప్రభు మాట్లాడుతున్న సమయంలో మనం కూడా శ్రద్ధగా వినాలి, ఆయన మాటలను మనం నమ్మేవారిగా ఉండాలి. అప్పుడే మనము కూడా విశ్వాసులమో లేదా అవిశ్వాసులమో మరి మనమే ఆలోచన చేసుకునే వారిగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరిచి వాడుకొనను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము ప్రభా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. పునరుద్ధానంలో జీవంలోనే నేను సెలవిస్తున్నా ప్రభా. అవును తండ్రి, నైనా మా కొరకు నైనా అయా మందమై ప్రభా, మరలా పునరుద్ధానుడై ప్రభా తిరిగి లేస్తానని నాయన వాగ్దానం ఇచ్చిన రీతిగా ప్రభా నైనా అయా నైనా నీ మనుషులుగా ప్రభా నైనా అయా తండ్రి అయా నీ మాటకు ప్రభా ఉదయతను చూపించేవారు ప్రభా అనేక మంది ఉన్నప్పటికీ ప్రభా నైనా మేము అవిశ్వాసులుగా కాక నీ వాక్యానుకూలంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. అయా నీతో నడిచినట్టు వారు ప్రభా, నేను వెంబడించిన వారు అనేక మంది ప్రభా ద్రవ్యములకు అయా అనేక మంది మాటలకు లోబడి ప్రలోభాలకు లోబడిపోయి ప్రభా నైనా ఆయన ఇక్కడ లేడని ప్రభా ఎవరో తీసుకుని వెళ్ళారని చెప్పగలిగి ఉన్నారు ప్రభా. అవును ప్రభా, మేము అటు వారముగా మేము ఉండక ప్రభా నైనా ఉన్నది ఉన్నట్టుగాను ప్రభా అయా తను ఏదైతే బోధపరిచినావో ప్రభా, తెలియపరిచినావో, జీవించినావో ప్రభా, అటు సత్క్రియలు కలిగిన ఆయన మేమును జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. అయా అటు రీతిగా ప్రచురించగలిగే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీతో నడిచేటువంటి కృప, ధన్యత, యోగ్యత అనాడ శిష్యులు ఏ రీతిగా పొందుకొని ప్రభా నైనా నీ గాయంలో వేలు పెట్టేవారుగానైనా అయా ఉన్నారో ప్రభా, మేము అటు వారముగా కాక ప్రభా నైనా నేను వెంబడించే కృపను మాకు దయచేయండి ప్రభా. అయా విశ్వాసుల్లో ప్రభా స్థిరుల వలె ప్రభా నైనా అయా మా కొరకు పునరుద్ధానుడే లేచిన క్రీస్తును ప్రకటించే వారముగా ప్రభా, ఆ మధ్యలేని మరియు మెరకు మరియు లూదియా ప్రభా ఏ రీతిగా అయితేనైనా నేను వెంబడిస్తూ ప్రభా నైనా నువ్వు లేచి ఉన్నావని ప్రభా నైనా అయా తన్ని మరణము గెలిచి ఉన్నావని ప్రభా నైనా ప్రకటించగలిగి ఉన్నారో ప్రభా నైనా అయా మేమును ప్రభా అట్టి కృపను ఒక దయచేయండి దేవా. అయా నేను ప్రకటించే వారముగా నాయన, నేను మోసుకొని పోయే వారముగా ప్రభు నాయన అనేకులకి ప్రభు నాయన నీ యొక్క నాయన మాదిరిని ప్రభు నాయన అయా మేము చూపేవారముగా నాయన మమ్మల్ని సిద్ధపరచండి, కృప చూపించండి, బలపరచండి. విత్తబడిన మాటలు నా మా హృదయాల్లో నాయన ఫలంభరితంగా ప్రభా ఫలించుటకుని కృపను దయచండి. ఏ దుష్టుడు కూడా నాయన మాటలు ఎత్తికెళ్ళిపోకుండా నాయన మంచి నేలమన్న పడిన విత్తనం వలె ప్రభా 30 దంతులుగా 60 దంతులుగా
తోలంతులుగా ఫలించుటకు నీ కృపను దయచేయమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే తెచ్చుకోమని, పరీక్షలు కావాల్సిన ప్రతి అవసరత ప్రతి ఒక్కరిని మీరు తీర్చమని, చూడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడి ఉన్నామని నేను నమ్ముచున్నామయ్యా. ఆయన మాట ద్వారా వారి హృదయాలు త్రాకబడి ప్రభా నాయన నీలోనైనా వాక్యంలో కట్టబడినైనా నీలో ఫలభరితంగా ఫలించే కృపను మీరు దయచేయమని, ఆత్మపూర్వకంగా నడిపించే సహాయం మీరు అందరికీ దయచేయమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రికి దేవుని ప్రేమయు కుమారునికి కృపయు పరిశుద్ధాకాని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పరిచయ నిమిత్తమై మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీకు ప్రార్థన స్తుతులు ఉంటే మాకు కింద తెలియపరచండి. తప్పకుండా మీకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి నడిపించిన గాక. షాలోమ్. ప్రైజ్ లార్డ్.